పొలిటికల్ జర్నీ వల్ల పక్కన పెట్టేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లుకి గుమ్మడికాయ కొట్టేశారు. సుజిత్ ఓజీ కూడా సెట్స్ పైకి వెళ్ళింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి ఏంటి? ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ ఏమంటున్నారు? ఆ సినిమాలకి సీక్వెల్స్ ఉండబోతున్నాయా? డేట్స్ కేటాయించి మరి కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ జర్నీ వల్ల ఆగిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. హరిహర వీరమల్లుకి రీసెంట్లీ గుమ్మడికాయ కొట్టేశారు. ఇప్పటికే రిలీజ్ డేట్ విషయంలో పలుమార్లు వాయిదా పడి రికార్డు సృష్టించిన హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ కూడా షురూ చేసింది టీమ్. సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సెట్ లోకి రీసెంట్లీ రీజాయిన్ అయ్యాడు పవన్. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కూడా సుమారు 5 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన గ్లిమ్స్, భగత్, బ్లేజ్ తప్ప మరొక అప్డేట్ లేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిటింగ్. కానీ ఈ ప్రాజెక్టు గురించి నో అప్డేట్. వరుసగా పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనడంతో త్వరలోనే భగత్ సింగ్ సినిమాకు షిఫ్ట్ అవుతాడని రూమర్స్ వస్తున్నాయి తప్ప అనౌన్స్మెంట్ లేదు. కాగా ఫ్యాన్స్ కి రీసెంట్లీ ఫీస్ట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఓ పోస్టర్ పంచుకుంది. ఓజీ కంప్లీట్ అయిన వెంటనే గ్యాప్ ఇవ్వకుండా ఈ ప్రాజెక్ట్ కు షిఫ్ట్ కాబోతున్నాడు అన్నది టాక్. అంటే జూన్ లేదా జులైలో ఉస్తాద్ భగత్ సింగ్ రీషెడ్యూల్ కానుందట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ 13 ఏళ్ల తర్వాత ఈ స్టార్ హీరోను డీల్ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇదిలా ఉంటే తేరీ రీమేక్ అంటూ వార్తలు రాగా కాదని తేల్చి చెప్పాడు డైరెక్టర్ సాబ్. బచ్చన్ ఫ్లాప్ అయినప్పటికీ గతంలో గబ్బర్ సింగ్ రూపంలో పవర్ స్టార్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో హరీష్ పై ఎక్స్పెక్టేషన్స్ ఓ లెవెల్లో ఉన్నాయి హీరో ఫ్యాన్స్ కి. ఆ అంచనాలకు తగ్గకుండా తన బెస్ట్ ఇస్తానంటున్నాడు దర్శకుడు. ఇవే కాదు, ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యాక హరిహర వీరమల్లు 2, ఓజీ 2 కూడా తెరకెక్కే అవకాశాలున్నాయన్నది లేటెస్ట్ బజ్. ఈ 3 సినిమాలకే 5 ఏళ్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇక వీటి సీక్వెల్స్ ప్లాన్ చేస్తే ఎన్నేళ్లు తీసుకుంటాడో అనే ఆలోచనలో పడ్డారు మూవీ లవర్స్.